ఈ రాత్రి మనమందరము కూడా దెబోరా యొద్దకు వెళ్ళి, బారాకు నీకు ఏ విధంగా సహాయపడ్డాడు, బారాకు ఏ విధంగా నీకు ఉపయోగకరంగా ఉన్నాడు, బారాకు ఏం చేస్తాడు అని అంటే ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉండదు. ఆ 3 విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటల ముగింపులోనికి తీసుకురావడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బారాకు ఎలాంటి వాడు అని అంటే పిల్లరా, దెబోరాకు ఒక ఆలోచన వచ్చింది. సిసేరా అనబడుతున్న వాడు ఒక యుద్ధానికి వస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధానికి వస్తున్న వాడిని ఎలా జయించాలని దెబోరా ఏం చేస్తుందంటే సరళీ వృక్షము కింద కూర్చుని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, నీకు సిసేరా మీద విజయాన్ని అనుగ్రహిస్తాను, సిసేరాను ఓడిస్తావు అని ప్రవచనంగా ఏం చేస్తుందంటే ఆమె ఆలోచించుకుంటుండగా బారాకుని పిలిచి, తాను ఏ విధంగా బారాకును పిలుస్తూ ఉన్నప్పుడు బారాకు ఆమెకి ఏమున్నాడు అంటే సహాయకుడిగా అతను ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దెబోరా మొట్టమొదటి యొక్క మాట ఏం చెప్తుందంటే బారాకును గురించి, అతడు దేవుని పనిలో వాడబడిన వాడంట. దేవుని పనిలో వాడబడిన వాడు. అక్కడ మనం చదివితే కనుక 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము ధ్యానం చేస్తే బారాకును పిలిచిందంట దెబోరా. ఎందుకు పిలిచిందనంటే తనకి ఒక దర్శనం వచ్చింది. సిసేరా అనబడుతున్న వాడు మన పరిధిలో ఉన్నాడు కదా, వాడు మన మీదకి యుద్ధం రాబడుతూ ఉన్నాడంట. అయితే నేనేం చేయాలి? దేవుడు ఒక ప్రణాళిక నాకు నేర్పించాడు, మనము అతన్ని జయిస్తూ ఉన్నామంట. కాబట్టి నువ్వు నాకేం చేయాలంటే నేను చేయబోతున్న పనిలో కూడా నువ్వు కూడా ఉండాలని దెబోరా ఏం చేసిందంటే బారాకును కోరుకుంది. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందనంటే దెబోరా యొక్క పనిలో బారాకు ఎలాంటి వాడంటే వాడబడిన వాడు. దేవుని యొక్క పనిలో వాడబడడానికి ఇష్టపడ్డాడు. ముందైతే నాకు రాదు అన్నాడు, నేను చేయలేను అన్నాడు, నువ్వు ఉంటే కానీ పని అవ్వదు అని అన్నాడు. కానీ మొత్తం మీద ఎలాగో దెబోరాకు ఏం చేస్తాడంటే బారాకు సహకారిగా నిలిచాడు. దేవుని యొక్క పనిలో అతడు ఏం చేయబడుతూ ఉన్నాడంటే వాడబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఒక ఆయన పెద్ద సభ ఏర్పాటు చేస్తారంట. ఆ సభ ఎలా జరిగించాలో వచ్చిన యవనస్తులకి, పురుషులకు అందరికీ కూడా జ్ఞాపకం చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే మీరు ఇలా చెయ్యాలని అందరికీ కూడా చెప్పి ఉన్నాడంట. ఈ లోపల ఒక ఆయన చూసి, చాలా పెద్ద ఉద్యోగస్తుడు, అతడు అందరూ పనులు చేస్తూ ఉంటే ఇతడు కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా దేవుని యొక్క పనిలో నేను ఎలాగైనా వాడబడాలని ఏం చేస్తాడంటే దేవుని యొక్క పని చేయడానికి ముందుకు వచ్చాడంట. అందరూ కూడా అన్ని పనులు సక్రమంగా చేస్తూ ఉన్నారు. కానీ పాస్టర్ గారు బాత్రూమ్ మర్చిపోయాడు. ఆ వచ్చిన వారికి సదుపాయంగా ఉండడానికి ఇలా చేయాలని ఎవరూ చెప్పలేదు. పాస్టర్ గారికి ఎవరిని అపాయింట్ చేయలేదు. ఈ పెద్ద ఉద్యోగి ఏం చేస్తాడంటే నేను ఈ సభల్లో నేను ఎలాగైనా వాడబడాలని ఆ బాత్రూమ్ కడిగే విషయాన్ని ఏం చేసుకున్నాడంటే సమర్పణ చేసుకుని బాత్రూమ్ కడుగుతూ ఉన్నాడు. సభలు అవుతూ ఉన్నాయి. పాస్టర్ గారు అంటూ ఉన్నారు, అందరూ పని చేస్తున్నారంటే చాలా సక్రమంగా చేస్తున్నారండి. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే మాట ఒకటి చెప్పనండి. చెప్పరా? మరి ఏంటి అని అంటే, ఇదిగోండి మన సత్యలోనికి పెద్ద ఉద్యోగం వస్తున్నాడు కదా, అతని శాలరీ ఎంత, అతని ఉద్యోగం ఎంత, మన అందరి మీదకి అంత హైస్థానం కలిగిన వాడు ఈ రోజున ఈ సభల్లో ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? బాత్రూమ్ కలుగుతూ ఉన్నాడని చెప్పిన తర్వాత పాస్టర్ గారికి కళ్ళంటా నీళ్ళు వచ్చేసాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తాయి. అప్పుడు పాస్టర్ గారు కూడా సంఘంలో 3వ రోజు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కదా, ఆ సమయంలో అతని గురించి చెప్పిన తర్వాత సంఘమంతా ఆలోచన చేస్తుంది, మేమందరము కూడా ఎంత దీనస్థితిలో ఉండి ఆయా పనులు చేసి మేమైతే దేవుని కనపరిచాము, కానీ ఒక నీచమైన పని చేసి దేవుని మహిమపరచడంలో నిన్నే చూస్తున్నాము, నీ స్థాయి ఎంత, కానీ నువ్వు దేవుని యొక్క పనిలో వాడబడాలనుకున్నావు కాబట్టి ఆ విధమైనటువంటి సమర్పణ చేసుకున్నాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుందంటే, దెబోరాను అడిగితే చెప్తాడు, పలానా బారాకు ఎలాగ ఉపయోగపడాడంటే నాతో పాటు దేవుని యొక్క పనిలో ఉన్నాడు. నీ సంఘము నీతో పాటు వాడబడుతుందా? ఎక్కడైనా కూటాలు పెట్టినా, ఎక్కడైనా పరిచర్య వచ్చినా నీతో పాటు ఉంటుందా అని అంటే ఏం చెప్పాలి నేను? పోనీ మీరేం ఉద్దేశం, మీ ఆలోచన ఏమై ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. కనుక పిల్లరా, దెబోరాకు ఈ బారాకు ఎలాగున్నారంటే దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాడబడాలి. దేవుని యొక్క పని అనేసరికి ఇది అందరూ కూడా ఐక్యత కలిగి దేవుని యొక్క పని చేపడితే కనుక అది అద్భుతంగా ఉంటుంది. సంఘం అంటే ఇదా, వెలుగు సంబంధులుగా ఉండవంటే ఇదా అని ప్రతి వారు కూడా ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మధ్యాహ్నము ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మా బావగారితో మ్యారేజ్ కదా, వాళ్ళు మ్యారేజ్ గురించి మీ సంఘ పెద్దలకు ఏమైనా ఏర్పాటు చేస్తామనంటే సాయంత్రం అయిన తర్వాత మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలండి. యార వచ్చేమంటుందండి, ఏమంటే బాబు 3 బాటలు వెళ్ళాలి అని అంటున్నాడు మనోడు. నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. సరే, సాయంత్రం మాకేమైనా పార్టీ ఉందా లేదా చెప్పానంటే మనోడు అంటాడు కదా, అలా సందిగ్ధంలో పడిపోయాడు. ఈ లోపల నేను అన్నాను, వచ్చే ఆదివారం మనం భోజనాలు పెట్టుకుంటాం కదా, నువ్వు ఏమైనా సమర్పణ చేస్తే కనుక బిర్యానీ పెట్టుకోని అన్నాను. ఏం మాట్లాడలేదు. ఈ లోపల ఒక యవనస్తుడు కిందకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యగారు మీరు ఏదైతే తలస్తూ ఉన్నారో అది అయిపోద్దండి, మీరు ఏం మారో మాట మాట్లాడకండి అని జ్ఞాపకం చేశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే నీ వయసు చిన్నదైనా, నీ ఆలోచన ఒకవేళ చిన్నవైనా, నువ్వేం చేస్తూ ఉన్నావంటే దేవుని యొక్క పనిలో వాడబడాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావనంటే నువ్వు ఉత్సాహంగా దేవుని యొక్క పనిలో ఎప్పుడు కూడా వాడబడుతూనే ఉంటావు పిల్లరా. నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడ కూర్చున్నావని నేనేమైనా ఎక్కువ అనుకుంటున్నారా? చాలా తక్కువ వాడిని. కానీ పెట్టాలనుకుంటే పెడతాను, అనుకున్నది జరగాలనుకుంటే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కనుక పిల్లరా, మనము దేవుని యొక్క పనిలో వాడబడాలంటే ఆ ఆత్మను దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పలానావు నీ చీప్రేయమన్నావు అనుకోండి, ఏం చేయాలి? చీప్రేయాలి. ఎవరు చెప్తే చేస్తుంది? పాస్టర్ గారు చెప్తే కాదు, నేను దేవుని యొక్క పని చేస్తూ ఉన్నానని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనము వాడబడేటట్లుగా ఉండాలి. బారాకు ఎలాంటి వాడు అంటే దెబోరాకు సహకారి అయి ఉన్నాడు. ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే పిల్లరా, దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నాకు కూడా చాలామంది సహకారిగా ఉంటూ ఉండేవారు. ఒక బైబిల్ నాలెడ్జ్ కమెంటరీ కొనాలని నేను చాలా ఆశపడ్డాను. ఎవరు ఇస్తారా అనుకున్నాను. స్పజ్జన గారు ముందుకు వచ్చారు. 3,000 రూపాయలట్టి నాకు కావలసినవన్నీ కూడా వాళ్ళు కొనిపెట్టి ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే అలాగా సమయ సందర్భంలో కష్టం వచ్చినప్పుడు, లేదా సేవకుల యొక్క కుటుంబంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు మీరందరూ ఎంత సహకారిగా ఉండారో ఇదంతా కూడా నా మదిలో ఉంది. నేను ఎప్పుడు కూడా మర్చిపోవట్లే. కనుక బారాకును గురించి దెబోరా ఏం చెప్తుందనంటే, అతడు దేవుని యొక్క పనిలో నాతో కూడా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు కూడికిని ఏర్పాటు చేసుకున్న సహోదరి కుటుంబంలో కూడా దోర్కా ఎంత బలహీనతతో మీకు తెలుసా? అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలనుకుంది. కాబట్టి ఈ రోజున ప్రార్థన రిక్వెస్ట్ చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా నేను బలముగా వాడబడాలి. అదే ఎవరైనా అయితే ఏం చేస్తారు, నువ్వు నాకు ఏమివ్వు, అసలు దేవుని యొక్క సన్నిధి నుంచి నేను ఏం పొందుకుంటున్నాను, నా జీవితం అంతా కూడా ఇలాగే ఉంటుందా అని ఆలోచన చేస్తారు. కానీ తన బలహీనతను బట్టి ఇంకా దేవుని యొక్క సన్నిధిలో కోరుతుంది ఏంటంటే బలంగా పరిచర్య చేయాలి. అది దేవుడికి కావాల్సింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, మొట్టమొదటిగా బారాకు ఎలాంటి వాడనంటే దేవుని యొక్క పనిలో వాడబడిన వాడని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
14వ వచనాన్ని చదివితే గనుక దెబోరా అంటుంది, సిసేరా మన మీదకు వస్తున్నాడు కాబట్టి, మన మీద దాడి చేయబోతూ ఉన్నాడు కాబట్టి, మనశ్శాంతిగా ఉన్న మన జీవితాలను కలవరపరుస్తూ ఉన్నాడు కాబట్టి, బారాకు నువ్వేం చేస్తావో తెలియదు కానీ పలానా తబోరు అనబడుతున్న పర్వతం మీద నువ్వేం చేయాలంటే ఒక 10,000 మందిని సమకూర్చాలని జ్ఞాపకం చేసింది. మీకు అర్థమవుతుందా? ఎంతమందినండి? 10,000 మందిని ఎక్కడికి సమకూర్చాలంట? తాబోరు అనబడుతున్న పర్వతం మీద సమకూర్చాలని అక్కడ జ్ఞాపకం చేసింది. తాబోరు అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థలము. ఆ ఉన్నతమైన స్థలమందు ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే జిలోతీలోను నఫ్తాలోను ఒక 10,000 మందిని సమకూర్చి ఎక్కడికి తీసుకురావాలంటే తాబోరు అనబడుతున్న ఉన్నతమైన స్థలమునకు అతడు సమకూర్చాలంట. ఒక్కడే 10,000 మందిని సమకూర్చాలంటే తల ప్రాణం తోక్కొచ్చేదు వస్తుందా రాదా? లేదా తోక ప్రాణం నెత్తికెళ్తుందా? ఏదో ఒకటి. కానీ పిల్లరా బారాకును దెబోరా ఇలా అడిగింది, సిసేరా మన మీదకు వస్తున్నాడు కాబట్టి మనకు కావలసింది ఇప్పుడు సైన్యం కావాలి, 10,000 మంది కావాలి. ఆ 10,000 మంది నువ్వేం చేయాలో తెలుసా? సమకూర్చాలి. అమ్మగారు నేను చేయలేను అన్నాడా? అనలేదు. మరి ఏం చేస్తాడంటే 10,000 మందిని తబోరు అనబడుతున్న పర్వతం మీద సమకూర్చున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఒకవేళ నన్ను కానీ ఎవరైనా అడిగితే గనక పలానా విశ్వాసి ఇంటి దగ్గర మీరు కూటం పెట్టినా సభ జరిగినా మీరు ఎంతమందిని సమకూర్చగలరు, ఈ 47 రోజుల్లో కూడా మీరు ఎంతమందిని ఉన్నతమైన స్థలం దగ్గర తీసుకుని వస్తున్నారు అని అడిగాను అనుకోండి, ఎవరెవరు ఏది తీసుకుని వస్తున్నారని నేను చెప్పలేనా? చెప్తాను. కానీ దెబోరా ఏం చెప్తుందనంటే నాకు దేవుని యొక్క దర్శనం పొంది ఉన్నాను కాబట్టి ఇదిగో తాబోరు అనబడుతున్న పర్వతం మీద జనము కావాలి. ఆ జనము కావాలంటే ప్రవక్త ఒకటే కష్టపడితే సరిపోదు కానీ తనకు సహకారి అయిన బారాకు ఏం చేస్తున్నాడంటే 10,000 మందిని సమకూర్చున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అప్పుడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మనం సమకూర్చేటట్లుగా ఉన్నామా? మన మాట ఎంతమంది వింటారు? మన సహోదరులు ఎంతమంది ఉన్నారు? అయినప్పటికీ కూడా మనం పట్టించుకోం. కనుక పిల్లరా దేవుని యొక్క పని చెప్తూ ఉన్నప్పుడు అబ్బో దెబోరాకు దేవుని యొక్క ప్రణాళిక చేత వచ్చింది, నన్ను అడిగింది, ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా నేను నా వంతు సహాయంగా నేను ఉండాలని ఎంతమంది సమకూర్చింది పిల్లరా? 10,000 మందిని సమకూర్చున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఎవరినెవరో సమకూర్చన అవసరం లేదు. నీ భర్తను తీసుకుంటే నాకు సంతోషమే, నీ బిడ్డలు వస్తే నాకు సంతోషమే. ఆ బిడ్డలందరూ కూడా ఈ ఉన్నతమైన స్థలమందు ఉంటే గనక నాకు సంతోషమే ప్రియులారా. మరి అలా వస్తున్నారా మీరు? అలా సమకూర్చేటట్లుగా ఉన్నారా మీరు? బారాకు వంటి వారేనా? బారాకు వంటి ఆలోచన మీకు ఉందా? బారాకు వంటి ప్రయాసం మీకు ఉందా? బారాకు వంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక తాబోరు పర్వతం ఏమైనా చిన్న విషయమా? చిన్న విషయం కాదు. 1,300 అడుగులు ఎత్తుంటుంది అది. వీళ్ళందరినీ కూడా పైకి ఎక్కించాలి. కానీ వాక్యం ఏం చదివిస్తుందంటే బారాకు 10,000 మంది పర్వతం మీద ఉంచి ఉన్నాడని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నా ఏలెత్తే వచ్చేస్తారండి, ఏలైతే జనం కేకెత్తిపోద్ది అంటూ ఉంటారు. ఉత్తుదే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రయాసపడేటట్లుగా మనమందరం కూడా ఉండాలి. నమ్మదే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అమెరికా దేశంలో డిఎల్ మూడీ అనబడుతున్న ఒక ఆయన 1837లో జన్మించాడు. ఆయన ఏం చేస్తాడనంటే చిన్ననాటి నుండి దేవుని యొక్క సన్నిధి అలవాటు లేక తన తల్లి ఏం చేస్తూ ఉండేదంటే మనం చాలా దీన కుటుంబంరా, దేవుని యొక్క సన్నిధికి వెళ్తే కనుక దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తారు, ఆశీర్వదిస్తాడనే ఆలోచనతో ఈమె ఏం చేస్తూ ఉండేదంటే ప్రతి ఆదివారం కూడా ఆ కుమారుడు ఏం చేస్తూ ఉండడంటే చర్చిలోనికి తీసుకుని వెళ్ళేదంట. చర్చిలోనికి తీసుకుని వెళ్ళి ఏం చేసేదంటే పాస్టర్ గారు చెప్తున్న మాటలల్లా కూడా ఇతను ఈమె ఆలకిస్తూ ఉంటే తన కొడుకు ఏం చేసేవాడంటే అలా పడుకుంటూ ఉండేవాడంట. పడుకుంటే అంటే మేము మెలకు వచ్చేస్తున్నాం కొంతమందికి.
అలా పడుకుంటూ ఉండేవాడు. అలా పడుకుంటూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, రే మోడీ, డియల్ మోడీ, లెగరా లెగరా అనేవారు. అయితే పిల్లరా, ఇలా లేపుతూ ఉన్నారని అతనికి చిరాకు వచ్చింది. ఎందుకురా బాబు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి వినాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను, చచ్చే ఒకరి చేత నన్ను లేపించుకుంటున్నానని తను చాలా బాధపడుతూ ఉండేవాడు. అక్కడి నుంచి పిల్లరా, పేద కుటుంబం అని చెప్పాను కదా, అతడు ఏదో పనులు చేస్తూ ఏం చేసేవాడంటే తల్లికి ఉపయోగపడుతూ ఉండేవాడు. ఆవులు కాసేవాడు. ఆవులు కాసిన కాడి నుంచి మళ్ళా ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆ మేనమామ ఇంటికాడ ఏం చేస్తాడంటే చెప్పుల దుకాణంలో పని చేస్తాడు. అలా పని చేస్తూ మరలా ఏం చేసుకున్నాడంటే, మా అమ్మ ఎక్కడికో తీసుకుని వెళ్ళదు కదా అని మరలా దేవుని యొక్క మందిరానికి తనంతట తానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిల్లరా, సండే స్కూల్లో ఎడ్వర్డ్ కింబల్ అనబడుతున్న ఒక వ్యక్తి ద్వారా సువార్త అందుకున్నాడు. యవన కాలంలోనే రక్షణ పొందుకున్నాడు. దేవుని కొరకు పరిచయాలనుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత, రక్షణ పొంది బయటికి వచ్చిన తర్వాత అనుకున్న ఈ లోకాన్ని చూస్తూ ఉంటే గనక ముందున్న సృష్టి కంటే ఈ సృష్టి చాలా అద్భుతంగా కనబడుతుందంట. చాలా మహిమకరంగా కనబడుతుంది అనుకున్నాడు. రక్షణ పొందిన నాకే ఈ సృష్టి ఇంత పరిమళంగా కనబడుతుంది కదా, మరి ఈ పరిమళాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు కదా, ఎంతోమంది నశించిపోతున్నారు కదా. నేనైతే ఇప్పుడు వరకు దేవుని యొక్క మాటలు అంగీకరించలేకపోయాను. సువార్త తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఒక వెలుగును చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ వెలుగును ఎలాగైనా ఇతరులకు పరిచయం చేయాలని ఏం చేస్తాడంటే, తనతో పాటు మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు 5 తీసుకుని వెళ్ళాడు. ఎంతమంది అండి? 5 లక్షలు కదా, 5 మంది. మరి దేవునికి స్తోత్రం చేద్దాం. 5 తీసుకుని వెళ్ళాడు. బారాకు ఎంతమందిని తీసుకెళ్ళాడు? 10,000 మందిని తీసుకువెళ్ళాడు. ఇలా 5 మందిని తీసుకుని వెళ్తూ సంవత్సరానికి ఎంతమందిని సమకూర్చాడు తెలుసా? 1000 మందిని సమకూర్చాడంట. వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అది రక్షణ ఫలం అంటే. జోసెఫ్, రక్షణ ఫలం అంటే ఏదో కాదు, నీవు నీతో పాటు ఏం చేయాలంటే 10 మందిని తీసుకుని వచ్చేటట్లుగా మనమందరం కూడా ఉండాలి. కనుక ఎవరు నిర్లక్ష్యంగా సమయాన్ని గడుపుతూ ఉన్నారో, ఎవడు చూదానికి అలవాటు పడుతున్నాడో, ఎవడు అల్లరిచిల్లగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటేసుకుని ఎక్కడికి వచ్చేవాడంటే దేవుని యొక్క మందిరాన్ని దగ్గరికి వచ్చేవాడు. అలా ఎంతమంది నడిపించాడు? సంవత్సరానికి 1000 మందిని నడిపించినట్లుగా చరిత్ర లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇదండి సమకూర్చడం అంటే. ఇది దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు నీతో పాటు ఆశ ఉండాలి, ఒకరిని తీసుకుని రావాలి. భారం అనుకోకూడదు. తన తల్లి ఉదయం అంతా కూడా కష్టపడి సాయంత్రం అందేసరికి ఎన్నో నొప్పులు ఉండేవి. కానీ ఆదివారం వచ్చిన తర్వాత ఆ నొప్పులు భరించి ఏం చేస్తుందంటే, నా కుమారుడు నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశం, ఒక ఆశతో ఏం చేస్తుందంటే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళిపోయేవారు. కానీ పిల్లరా, ఒకప్పుడు వాక్యం ఎక్కేది కాదు. వాక్యం అంగీకరించిన తర్వాత, వెలుగును చూసిన తర్వాత ఎంతమందిని సమకూర్చాడు పిల్లరా? 1000 మందిని సమకూర్చాడు. బారాకు కూడా అలాంటి వాడే. ఇలాంటి బారాకు లాంటి వాళ్ళు ఉంటే గనక మా పరిచయకి ఏమాత్రము కూడా అడ్డు, ఏ ఆటంకం ఉండదు పిల్లరా. అలాంటి వారిగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి ఆశ మీలో మొదలవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాంటి ప్రయత్నం చేయాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ ఆశ మీలో పుట్టించాలని నేను దేవుని దగ్గర వేడుకుంటున్నాను. దయచేసి బారాకు వంటి వారిగా, సహకారిగా మనమందరం కూడా ఉండాలని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ఉండాలి. వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దెబోరాను అడుగుదాం. దెబోరా, బారాకు ఎలాగున్నాడు అంటే, నాతో పాటు దేవుని పనిలో వాడబడ్డాడు, నాతో పాటు అనేక మందిని సమకూర్చాడు. తర్వాత ఇంకేం చేస్తాడు అంటే, నాతో పాటు కలిసి పాటలు పాడడం నేర్చుకున్నాడు. చూడండి, 5వ అధ్యాయము, అదే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే ఆ మాట మనకి అక్కడ కనబడుతుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే గనుక, ఆ దినమున దెబోరాయు కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడి ఇశ్రాయేలులో యుద్ధశాలను ధైర్యము కనుపరిచి ప్రజలందరూ కూడా సంతోషముగా సిద్ధపడి యెహోవాకు ఏం చేశారంటే వాళ్ళు
స్తుతించిరి అనే మాట మనకి కనబడుతుంది. రాజులారా వినుడి, అధిపతులారా వినుడి, యెహోవాకు మేము గానము చేసేదమని చక్కని కీర్తనలో పాడుతూ ఉన్నాడు. దెబోరా 3వ యొక్క మాట ఏం చెప్తుందో తెలుసా? బారాకు నాతో పాటి స్తుతి కీర్తనలు ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాడు తెలుసా? నేను ఒక పని చెప్పాను, ఆ పని ఎవరు చేస్తారు అని అంటే దేవుడే చేస్తాడని చెప్పాను. సిసీరాను దేవుడు మనకు అప్పగించబోతున్నాడని చెప్పాను. అది ఖచ్చితంగా బారాకు ఏం చేస్తాడంటే చూశాడు, అనుభవించాడు. ఇది దేవుని యొక్క అద్భుతం, నా ఒక్కడి వల్ల అయ్యేది కాదని దెబోరాతో పాటు ఈ బారాకు కూడా ఏం చేస్తాడంటే పాటలు పాడడానికి నిశ్చయించుకున్నాడు. ఒకప్పుడు ఇబ్బంది పడేవాడు, ఒకప్పుడు చెయ్యాలని మనసు లేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బారాకు వారితో కలిపి పాటలు పాడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ప్రతి విశ్వాసి కూడా పాటలు నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా నోట్లో కీర్తన ఉండాలి. ఏవేవో కీర్తన ఉంటే కాదు. పిల్లరా అప్పుడప్పుడు కీర్తన పాడుతూ ఉంటాం, మ్యారేజ్ అయిన తర్వాత అయి కాదు. కనుక పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేసుకోవాలంటే చక్కని కీర్తనలతో మనం అందరం కూడా ఏకీభవిస్తే పాడితే అవి ఏం చేస్తూ ఉంటాయంటే మన నోటికి అవి అలవాటైపోతూ ఉంటాయి. పాడాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే బారాకు చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయనకి దయ్యం పట్టుకుందంట. ఆ పక్కనే ఉన్న కుటుంబం ఏం చేస్తుందంటే సాయంత్రం 7 అయ్యేసరికి కుటుంబ ఆరాధన జరిగించుకుంటూ ఉండేవారు, ప్రార్థన చేసేవారు, పాటలు పాడుతూ ఉంటే ఈ పక్కింటి ఆయన ఏం చేస్తున్నాడంటే లబోదిబోమని కేకలు వేసేస్తూ ఉన్నాడు. ఎందుకు వేస్తూ ఉన్నాడో తెలియదు, కానీ పిల్లరా ఆ 7 దాటిన తర్వాత పిల్లరా ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళా 7 అయితే మళ్ళా ఇలాగే పాటలు పాడుతూ ఇతనేమో కేకలు వేసాడు. కనుక పిల్లరా మనం స్తుతిస్తే ఏం చేస్తూ ఉంటాడంటే దయ్యపు శక్తుల నుండి కూడా దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. దయ్యపు శక్తులు కూడా అవి ఇష్టం కాదు, ఇది దేవుని పని జరుగుతుంది, ఇక్కడ ఉండకూడదని ఏం చేస్తూ ఉంటారంటే అరుపులు తీస్తూ ఉంటారు. కనుక పిల్లరా అలాంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. ఆ కీర్తన మన యొక్క నోట్లో ఉండాలి. అలా నేర్చుకునే వారిగా మనమందరం కూడా ప్రయాసపడాలని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. పిల్లరా మన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏంటి? దెబోరాకు సహకారి అయిన బారాకు ఎలాంటి వాడో దెబోరాను ఈ రాత్రి మీరు అడిగితే కనుక చెప్తుంది, అతడు దేవుని యొక్క పనిలో నాతో కూడా వాడబడిన వాడు. మరలా మీరు అడగండి, దెబోరా ఏం చెప్తూ ఉంటుందంటే అతడు నాతో పాటు అనేక మందిని సమకూర్చినవాడు, నాతో పాటు కలిసి పాడడానికి ఇష్టపడినవాడు. అలాంటి లక్షణం ఉందా మీలో? అలాంటి లక్షణం ఉందా? తీర్మానం చేసుకుంటారా? బారాకు వంటి వారిగా ఉంటారా లేదా అనేది ఒకసారి మీ అంతరంగానికి విడిచిపెడుతున్నాను. దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. పిల్లరా విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బారాకు వంటి విశ్వాసగా నేను ఉండాలి, బారాకు వంటి సహోదరుడిగా నేను ఉండాలి, బారాకు వంటి పరిచర్యగా నేను లేపబడాలి. ప్రభువా ఇంతవరకు కూడా నీ సన్నిధిలో నాయన ఏదో వచ్చాను వెళ్ళిపోతున్నాను నాయన, ఇక్కడ నుంచి బారాకు వంటి తత్వాన్ని కలిగి ఉండేవాడిగా నాయన నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఈ రాత్రి దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిచ్చి నీకు ఏదైతే